హాయ్ ఆల్ వెల్కమ్ టు దినేష్ ఎడ్యుకేషన్స్. రీసెంట్‌గా మనకి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా మన ఛానల్‌లో ప్రీవియస్‌గా అడిగిన గ్రూప్ డి క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ వీడియోలో మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వెషన్స్ అనేవి సాల్వ్ చేయడం జరుగుతుందండి. రైట్? ఫస్ట్ క్వెషన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ కీబోర్డ్ ఎట్ ఎ లాసెస్ 15% and 25% is 50 rupees. Then the cost price of a keyboard is. Then the cost price of a keyboard is అంటున్నాడండి. సింపుల్ క్వెషన్ అండి, ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టూ కీబోర్డ్స్ అనేవి ఉన్నాయి అనుకుంటే, ఒక కీబోర్డ్ వచ్చేసరికి 15% లాస్కి కానీ అమ్మితే, ఇంకో కీబోర్డ్ వచ్చి 25% లాస్కి కనుక అమ్మారు. వాటిన్నిటి యొక్క డిఫరెన్స్ అనేది ఏంటంటున్నాడంటే 50 రూపీస్ అనడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీబోర్డ్ అనేది 15 రూపీస్ లాస్కి అమ్మితే, ఇంకో కీబోర్డ్ అనేది 25 రూపీస్ లాస్కి అమ్మడం జరిగిందండి. వీటన్నిటి యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఎంతండి? 10%. రైట్? 10% వచ్చి ఏమంటున్నాడు? 50 రూపీస్ అనడం జరిగిందండి. వాడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ కీబోర్డ్. ఎప్పుడన్నా సరే అండి, మనకి కాస్ట్ ప్రైస్ అంటే దేనికి ఈక్వల్గా తీసుకుంటారంటే 100%కి ఈక్వల్గా మనకి కాస్ట్ ప్రైస్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. వాడు అడుగుతుంది కూడా కాస్ట్ ప్రైస్ కాబట్టి మనకి 10% వచ్చి 50 రూపీస్ అయినప్పుడు 100% వచ్చి ఎంత అండి? 500 రూపీస్. ఎలా సార్ అంటే 10 ఇంటూ 5, రైట్? ఇక్కడ సేమ్ 10 ఇంటూ 100 ఇంటూ 5, 500. ఆప్షన్ 4. Second question. A and B can complete a piece of work in 15 days and 10 days respectively. They contracted to complete the work for 30,000 rupees. The share of A in the contracted money will be. ఏ అండ్ బి అనే ఒక ఇద్దరు పర్సన్స్ అనేది ఉండటం జరిగిందండి. వాళ్ళిద్దరూ ఒక వర్క్ని టేకప్ చేయడం జరిగింది. ఒకళ్ళు వచ్చేసరికి 15 డేస్లో పని చేస్తే, ఇంకొకళ్ళు వచ్చేసరికి 10 డేస్లో పని చేయడం జరుగుతుందండి. వీళ్ళిద్దరి యొక్క కాంట్రిబ్యూషన్ తెలుసుకోవాలి అంటే 15కి 10కి ఎల్సిఎం చేయాలండి. 15కి 10కి కనుక ఎల్సిఎం చేస్తే 30 అండి. ఎల్సిఎం ఆఫ్ 15 అండ్ 10 ఈజ్ 30. 15 టేబుల్లో 30 ఎన్నిసార్లు పోద్దండి? 2 టైమ్స్. 10 టేబుల్లో 30 ఎన్నిసార్లు పోయింది? 3 టైమ్స్. ఏక కాంట్రిబ్యూషన్ వచ్చి 2 పార్ట్స్ అయితే, బీక కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 3 పార్ట్స్. రెండింటిని కలిపితే మనకి 5 పార్ట్స్ అవుతుందండి. ఈ 5 పార్ట్స్ వచ్చి 30,000 రూపీస్ అయితే కనుక వాడు 2 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్? క్రాస్ మల్టిప్లికేషన్ చేయవసరం లేదండి, డైరెక్ట్గా చేయొచ్చు. 5 ఇంటూ 6 ఎంత అండి? 30 ప్లస్ 3 జీరోస్. సేమ్ 2 ఇంటూ 6 ఎంత అండి? 12 ప్లస్ 3 జీరోస్. ఆప్షన్ 4 అండి. థర్డ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే చాలామంది చేసే తప్పు ఏంటి అంటే 25 ఇంటూ 132 చేసి దాని తర్వాత ఇంటూ 4 చేస్తారండి. ఇలా చేయవసరం లేదండి. ఎందుకంటే ఈ 25 ఇంటూ 32 చేస్తే మనకి చాలా టైం అనేది పట్టిద్దండి. అలా చేయకుండా ఈ 25 ఇంటూ ఫస్ట్ 4 కనుక మనం చేసినట్టయితే 25 ఇంటూ 4 ఎంత అండి? 100. 100 ఇంటూ మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంది 132. రైట్? 100 ఇంటూ 132 ఎంత అండి? 13,200 రూపీస్. రైట్? సాల్వ్ అయిపోయిందండి. 13,200 రూపీస్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉండటం జరిగింది. థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. Fourth question. The average weight of 4% increased by 3 kgs when a person of 53 kg is replaced by new person. The weight of new person is. ఇలా యావరేజెస్ టాపిక్లో కనుక మనకి రీప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ కనుక వాడాడు అంటే సింపుల్గా ఏ పర్సన్ అయితే రీప్లేస్ అయ్యాడో ప్లస్ ఎంతమంది పీపుల్ ఉన్నారు ఇంటూ ఇంక్రీజ్డ్ వెయిట్ ఆర్ డిక్రీజ్డ్ వెయిట్ అండి. ఈ చిన్న ఫార్ములా మీద చేసేయచ్చండి. రిప్లేస్ అయిన పర్సన్ యొక్క వెయిట్ అంతా 53 కేజెస్. ఇక్కడ ఎంతమంది పీపుల్ ఉన్నారు? 4 పర్సన్స్ అనేవి ఉండటం జరిగిందండి. 4. ఇక్కడ వెయిట్ ఇంక్రీజ్ అయ్యారా డిక్రీజ్ అయ్యారండి? డెఫినెట్గా ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. ఎంత? 3 కేజెస్ ప్లస్ 3. ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయండి. 53 ఇంటూ ప్లస్ ప్లస్ అండి. 4 3s ఎంత? 12. 53 ప్లస్ 12 ఎంత? 65 కేజెస్. రైట్? 65 కేజెస్. ఆప్షన్ 2 అండి. ఫిఫ్త్ క్వశ్చన్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ 12:3 ఈక్వల్ టు 8:x అన్నాడు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటున్నాడు. 12:3 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 12/3 రాసుకోవచ్చు. ఈక్వల్ టు 8/x అంటున్నాడు. ఫైండ్ x అంటున్నాడు. సింపుల్ కదండి. 3 టేబుల్లో 4 టైమ్స్ పోయింది. రైట్? ఈ 4ని అంటే 4 ఈక్వల్ టు 8/x వస్తుంది. ఈ xని ఇటు పంపించి 4ని ఇటు తీసుకురండి. ఎంత? 4 2s. x ఈక్వల్ టు 2. రైట్? ఆప్షన్ 3 అండి. రైట్? సింప్లిఫికేషన్లో కాన్సెప్ట్ అండి ఇది. మనం దీన్ని బాడ్మాస్ రూల్ ప్రకారం ఫాలో అయితే మంచిదండి.
మనకి ఈ బాడ్మాస్ రూల్ అంటే ఏం లేదండి, బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాకెట్స్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆఫ్ కనుక ఉంటే ఆఫ్ని చేయాలి, లేదంటే డివిజన్ని ఫస్ట్ చేసుకోవాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్ని, దాని తర్వాత ఎడిషన్ని, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేసుకోవాలండి. ఈ బ్రాకెట్స్లో మనకి ఫస్ట్ ఆల్రెడీ బ్రాకెట్స్ ఉన్నాయండి, దాని లోపల బ్రాకెట్స్లో ఫస్ట్ ఏముంది 2/5 డివైడెడ్ బై 4. రైట్, ఫస్ట్ ఇది సాల్వ్ చేసుకోవాలండి. 2/5 అంటే ఎంత అండి 32 డివైడెడ్ బై 4 అంటే ఈ రెండింటిని డివిజన్ కనుక చేస్తే ఎంత వస్తుంది 8. రైట్, అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది ఎలా ఫామ్ అయింది అంటే 40 డివైడెడ్ బై 8 ఇంటూ 125. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే 8 ఇంటూ 125 చేస్తారండి. అలా చేయకూడదు. బాడ్మాస్ రూల్ ప్రకారం ఏం చెప్తుంది అంటే ఫస్ట్ డివిజన్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఫస్ట్ 40 డివైడెడ్ బై 8 అంటే ఎంత అండి 8 5s are 40, రైట్, ఇంటూ 125. 125 ఇంటూ ఎంత అండి 5. 125 ఇంటూ అందరికి తెలుసు కదండి 5 క్యూబ్, 5 స్క్వేర్, 5 క్యూబ్ వీటికి సంబంధించింది ఇది. 5 ఇంటూ 125 అంటే ఎంత అండి సింపుల్గా 625. ఆప్షన్ 4. 7th క్వశ్చన్ అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ X rupees at 8.5% per annum for 2 years is 28.90 rupees అండి. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X అంటున్నాడు. ఇలా డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ అన్నాడు అంటే మనకి 2 yearsకి ఒక ఫార్ములా, రైట్, అంటే 3 yearsకి ఒక ఫార్ములా అనేది ఉండడం జరిగిందండి. ఇక్కడ వాడు ఎన్ని ఇయర్స్కి అడిగాడంటే 2 yearsకి అడగడం జరిగిందండి. ఈ ఫార్ములా ఏంటి అంటే మనకి డిఐ డిఫరెన్స్ ఈక్వల్ టు పి ఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్ అండి. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడండి, ఎస్ డిఫరెన్స్ ఇచ్చాడు, ఎంత అంటే 28.90, రైట్, ఈక్వల్ టు పి ఇచ్చాడా, పి ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఆర్ స్క్వేర్ అంటే 8.5 ఇంటూ 8.5, 100 స్క్వేర్ 100 ఇంటూ 100. ఇప్పుడు ఈ 100ని ఇటు పంపించండి సింపుల్గా 28 ఇంటూ 9 అంటే పాయింట్ పోయిద్ది కదండి. మనకి 100తో కనుక పాయింట్ని మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది పోయిద్దండి, రైట్. అప్పుడు ఏమైంది అంటే ఎక్స్ బై ఈ 85 పాయింట్ని 8.5ని మామూలుగా మార్చుకోండి. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 1 ఇంటూ 2 zeros ఇంటూ 100. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి 5 టేబుల్లో 17 టైమ్స్ అండ్ 5 టేబుల్లో 20 టైమ్స్. సేమ్ ఇది అంటే అండి 5 టేబుల్లో 17 టైమ్స్ అండ్ 5 టేబుల్లో 20 టైమ్స్, రైట్. ఇక్కడ మనకి 17 స్క్వేర్ అంటే ఏమని చెప్పుకున్నామండి 17 స్క్వేర్ ఈక్వల్ టు 289 అంటే జరిగింది మనం, రైట్, స్క్వేర్స్లో చెప్పుకుంటాం, రైట్. ఈ 17 అంటే 289. ఈ 289 అనేది ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిల్ అయింది, రైట్. 17 289 ఎన్నిసార్లు 10 టైమ్స్, ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 10 టైమ్స్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంకా మిగిలింది ఏంటి అంటే మనకి ఎక్స్ ఒక్కటే. ఎక్స్ ఈక్వల్ టు 20 ఇంటూ 20 ఇంటూ 10. 2 2s ఏంటండి 4 ప్లస్ ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3, రైట్, 4 3 zeros అంటే ఎంతండి ఆన్సర్ 4000. ఆప్షన్ 3. 8th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ 2 consecutive multiples of 8 is 56. ద గ్రేటర్ ఆఫ్ దీస్ 2 multiples ఈజ్ అంటున్నానండి, రైట్. ఇక్కడ మనం 2 కాన్సెప్ట్స్ అనేవి తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 8 మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే ఏం లేదండి 8 16 24 32 40 అండ్ 46 ఇలా సో ఆన్, ఇవన్నీ 8 మల్టిపుల్స్ అండి. అండ్ సేమ్ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అన్నాడు. కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అంటే ఏం లేదండి, ఏవైతే పక్క పక్కన వస్తాయో వాటిని కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అంటారు, రైట్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని కూడా అంటారు. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏవైతే మనకి పక్క పక్కన వచ్చే నెంబర్స్ అన్నిటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 5 6 ఇవన్నీ ఏంటి అంటే మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అండి. ఇవన్నీ ఏంటంటే మనకి కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్, రైట్. ఇలానే వాడు ఏమంటున్నాడంటే ఒక సమ్ ఆఫ్ 2 consecutive multiples ఆఫ్ 8 అంటే ఒక 2 8 మల్టిపుల్స్ కనుక పక్క పక్కన ఉన్న 8 మల్టిపుల్స్ కనుక కలిపితే వాటి యొక్క సమ్ అనేది 56 రావడం జరుగుతుంది. ఆ మల్టిపుల్స్లో పెద్ద నెంబర్ ఏది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 8 + 16 మనం కలిపితే ఎంత వస్తుందండి 24 అనేది రావడం జరుగుతుంది. 16 + 24 కలిపితే ఎంత వచ్చింది 40 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 24 and 32ని కలిపితే డెఫినెట్గా 56 అనేది రావడం జరుగుతుంది, రైట్. 24 + 32 ఎంత అంటే 56. ఈ రెండు నెంబర్లో గ్రేటర్ నెంబర్ అంటే పెద్ద నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. ఏది అంటే మనకి డెఫినెట్గా 32, రైట్. 9th క్వశ్చన్.
3 men can complete a piece of work in 6 days, while 6 women can do it in 5 days. In how many days can 5 men and 3 men can complete it? 3 men వచ్చేసరికి మనకి 6 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సేమ్ అలానే సేమ్ వర్క్ని 6 ఉమెన్ వచ్చేసరికి 5 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇవి రెండు సేమ్ వర్క్ అండి. అంటే వీటన్నిటిని సేమ్ చేసుకోవచ్చు మనం. అంటే ఎలా అంటే 3 men వచ్చేసరికి 6 డేస్లో వర్క్ చేస్తే 6 ఉమెన్ వచ్చి మనకి 5 డేస్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇలా ఈక్వేషన్ రాసుకోవడం రావాలండి. అండ్ వీళ్ళ యొక్క రేషియోస్ కనుక్కోవడం రావాలి. ఇప్పుడు ఇక్కడ 6 కామన్గా ఉంది రెండిట్లో. దెన్ 6ని క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ 6 అండ్ ఇక్కడ 6 క్యాన్సిల్ అయితే 3 men ఈక్వల్ టు 5 ఉమెన్ అనేది రావడం జరుగుతుందండి. మెన్ బై ఉమెన్ ఈక్వల్ టు 5/3 అనేది మనకి వీళ్ళ యొక్క రేషియోస్ రావటం జరుగుతుంది. రైట్. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే 5 ఉమెన్ ప్లస్ 3 men కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్. రైట్. ఈ 5 ఉమెన్ అనే 3 menని మనం రేషియోస్లో కన్వర్ట్ చేసుకుందాం. 5 ఉమెన్ అంటే డబ్ల్యూ ఎంత అండి 3, ఉమెన్ అంటే 3 parts అంటే 3 men ఎంత అండి 5 parts, రెండు కలిపితే ఎంత 30 parts. రైట్. 30 parts వరకు వాళ్ళు ఎన్ని రోజుల్లో చేయగలరు అందరూ కలిసి. రైట్. ఇక్కడ 3 men వచ్చేసరికి మనకి ఎన్ని రోజుల్లో చేశాడండి 6 డేస్లో చేశాడు. 3 men అంటే మెన్ రేషియో ఎంత 5. రైట్. 6 డేస్లో చేశాడు అంటే 15. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 15 రావడం జరుగుతుంది. 15 parts వరకు వచ్చేసరికి 6 డేస్లో చేస్తే మనకి 30 parts అంటే టోటల్ పార్ట్స్ మనం కనుక్కోవాల్సిన 30 parts వరకు వచ్చేసరికి ఎన్ని రోజుల్లో చేస్తారు. రైట్. 6 ఇంటూ 15/30. రైట్. 15 టేబుల్లో 2 times, 2 టేబుల్లో 3 times అంటే ఆప్షన్ 4. ఆప్షన్ 4 అనేది దీనికి ఆన్సర్ అండి. రైట్. 10th క్వశ్చన్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 1820 అండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 1420. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అంటున్నాడంటే 1820 అండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడంటే 1420. రైట్. వాళ్ళ యొక్క డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత తగ్గింది, దాని పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 1820 నుంచి 1420 అయింది అంటే మనకి డెఫినెట్గా తగ్గుతుంది కదండి. తగ్గుతుంది అంటే మనకి డిక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్ ఒక ఫార్ములా తీసుకుంటుంటే మనకి డిఫరెన్స్ బై బిగ్ నెంబర్ ఇంటూ 100. ఇక్కడ వీటన్నిటికి డిఫరెన్స్ ఏంటండి, మనకి ఇలా ఉంటే క్యాలిక్యులేషన్స్ అనేవి హార్డ్ అవుతాయి కాబట్టి మనం ఒక పని చేద్దాం. 1820:1420లో రాసుకుందాం. రైట్. దీన్ని 2 టేబుల్తో క్యాన్సిల్ చేసుకున్నాం. 0 అండ్ 0 క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 91:71 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చేయండి. ఇప్పుడు మనకి సమ్స్ అనేవి ఈజీ అవుతాయి, క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయింది. డిఫరెన్స్ ఎంతండి 91కి 71కి 20. రైట్. ఇందులో బిగ్ నెంబర్ ఏది 91 ఇంటూ 100. ఇంతే అండి. సింపుల్ ఫార్ములా. పర్సంటేజ్ డిక్రీజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై బిగ్ నెంబర్ ఇంటూ 100. మనం చేసింది అదే అండి ఇక్కడ. రైట్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం పర్సంటేజెస్ వాల్యూస్లో చెప్పుకుంటాం. మనకి 1/9 అన్నామంటే ఎంత, 1/9 అన్నామంటే 11.11% అని అర్థం. రైట్. 2/9 అన్నామంటే 22.22% అని అర్థం. రైట్. 3/9 అన్నామంటే 33.33% అని అర్థం. 4/9 అన్నామంటే 44.44% అని అర్థం. ఇలాగా మనకి 5/9, 6/9 అన్ని వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ వాడు నియరెస్ట్ వాల్యూ అడిగాడు కాబట్టి, అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి మనకి 20/90 అనేది రాసుకోండి ఇంటూ 100. ఈ 0 అండ్ ఈ 0 క్యాన్సిల్ చేయండి అంటే 2/9 ఇంటూ 100. 2/9 ఇంటూ 100 అంటే ఎంత చెప్పామండి 22.22. 22.22కి నియరెస్ట్ వాల్యూని చూసుకోండి. ఆప్షన్స్లో ఏది ఉంది, ఆప్షన్ డెఫినెట్గా ఆప్షన్ 3 అయితే. రైట్. ఆప్షన్ 3. 11th క్వశ్చన్. A class consisting of 30 students took a competitive exam. 18 of these students got an average of 90 marks and the remaining student of this class got an average of 80 marks. Right? What is the average score of the whole class? సింపుల్ అండి. 30 మంది ఉన్న క్లాస్లో మనకి 18 మంది యొక్క యావరేజ్ ఇచ్చాడండి. ఎంత 90 మార్క్స్. అండ్ సేమ్ మిగిలిన రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 12 స్టూడెంట్స్ అనేది ఉండటం జరిగింది. ఈ 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 80 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాడు ఏమడుగుతున్నాడు, హోల్ రెండింటి యొక్క సమ్ అనేది అడుగుతున్నాడు. వాటి యొక్క హోల్ యావరేజ్ సమ్ అనేది అడుగుతున్నాడు. రైట్. ఇక్కడ 18 9s వచ్చేసరికి 162 ప్లస్ 10.
12 8 వచ్చేసరికి 96 ప్లస్ 1 0. ఇక్కడ వీటి రెండింటి యొక్క సమ్ చేస్తే కనుక మనకి 0 8 5 అండ్ 1 క్యారీ 2580 అనేది రావడం జరిగింది. 2580ని ఓవరాల్ 30 స్టూడెంట్స్తో డివైడ్ చేస్తే కనుక మనకి 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అనేది రావడం జరుగుతుందండి. ఈ జీరోని ఈ జీరోతో క్యాన్సిల్ చేయండి. 3 టేబుల్లో 25కి నియర్గా పోయేది ఏంటండి 3 8 24, ఇంకా 1 మిగిలిద్ది, 1 అండ్ 18 మిగులుద్ది. 18ని 3 టేబుల్లో దేంతో పోయిద్ది అంటే 6తో పోయిద్ది. 3 6 18 మనకి ఆప్షన్ అనేది ఆప్షన్ 3. 12th question. A tailor has 22 meters of cloth and he has to cut each meter of cloth into 5 pieces. How many pieces can he get from 22 meters of cloth he has? ఒక టైలర్ దగ్గర 22 మీటర్స్ క్లాత్ అనేది ఉండటం జరిగింది. ఆయన 1 మీటర్ క్లాత్ అనేది మనకి 5 పీసెస్గా కట్ చేస్తే 22 మీటర్స్ క్లాత్ అనేది ఎన్ని పీసెస్ అవుతాయి అన్నాడు. సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ అని చేస్తే 22 into 5 ఎంత అంటే మనకి 110, రైట్? సింపుల్. ఆప్షన్ 3. 13th question. A sum of 5,000 is divided into 2 parts. One part is deposited in bank A at a simple interest at 5% per annum, and other part is deposited in bank B at a simple interest at 10% per annum. If the total annual interest received is 325 rupees, then the money deposited in bank A was, రైట్? ఇది మనకి మామూలుగా అయితే ఒక వాల్యూ అంటే ఏ అండ్ బి అనే 2 బ్యాంకుల్లో ఒక పర్సన్ 5,000లో ఉన్న కొంత పార్ట్ని ఏలో అండ్ ఇంకొంత పార్ట్ని బిలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, సింపుల్ ఇంట్రెస్ట్, రైట్? 5,000లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏలో ఉన్న పార్ట్ని ఎక్స్ అనుకుంటే బిలో ఉన్న పార్ట్ని 5,000 మైనస్ ఎక్స్ అనేది అవుతుంది. బి వచ్చేసరికి 5,000 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇలా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసరికి మనకి PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసరికి PTR/100. మనం ఈ మెథడ్లో చేసుకుంటూ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంటూ 5 into 1/100 ప్లస్ 5,000 మైనస్ ఎక్స్ ఇంటూ 10 into 1 into 100 ఈక్వల్ టు 325 అనేది మనకు రావడం జరుగుతుంది. ఇలా మనకి ఈ ప్రాసెస్లో కనుక మనం సమ్ సాల్వ్ చేస్తే మనకి ఎక్కువ టైం పట్టేది కాబట్టి మనం ఇలా చేయకూడదండి, రైట్? మనం ఆ ప్రాసెస్లో కనుక వెళ్తే ఎక్కువ టైం పట్టేది కాబట్టి మనం షార్ట్ కట్ అనేది దీనికి చూసుకుందాం, రైట్? ఏ అండ్ బి బ్యాంక్స్ అనేవి ఉండడం జరిగింది. ఒక వ్యక్తి 5,000 అమౌంట్ని ఒక బ్యాంకులో అండ్ 5,000 ఇంకొంత అమౌంట్ని ఇంకో బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సింపుల్ ఇంట్రెస్ట్కి. వాడు ఏమడుగుతున్నాడు, ద అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఏ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఏ 5,000 కనుక అనుకుంటే త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్దాము. 5,000 కనుక అనుకుంటే 5,000 into 5% by 1 into 100 ప్లస్ ఇక్కడ మిగిలిన అమౌంట్ ఏమైనా ఉందా అండి? 5,000 కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసాడు ఏ బ్యాంక్లో, ఇక్కడ మిగిలిన అమౌంట్ ఏమీ లేదు కాబట్టి రైట్ 0 అని వేసుకుందాం. ఇక్కడ 325 వచ్చింది ఈ 2 బ్యాంకులు కలిపి. ఇది ఫస్ట్ ఆప్షన్. మనం ఫస్ట్ ఆప్షన్ ద్వారా వెళ్తే ఇది వస్తుంది. ఇలా కనుక వెళ్తుంటే మనం సాల్వ్ చేసుకుంటే 250 రూపీస్ అనేది వస్తుంది, 325 రావట్లా, రైట్? ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. సెకండ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే మనకి 3,500 ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా 5,000లో మిగిలిన అమౌంట్ ఎంత అండి? 1,500 రూపాయలు. ఈ 1,500 రూపాయలు అనేది ఇంకో బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. PTR/100 ఫార్ములా కనుక వేస్తే మనం 3,500 into 5% into 1/100 ప్లస్ 1,500 into 10 into 1/100 ఈక్వల్ టు 325 అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ 0 అండ్ ఈ 0 క్యాన్సిల్ అయితే కనుక మనకి మిగిలేది ఏంటంటే 35 into 5 ప్లస్ ఈ 100 అండ్ ఈ 100 కనుక క్యాన్సిల్ అయితే 150 మిగులుతుందండి. ఇక్కడ 35 into 5 అంటే మనకి 175 చెప్పవచ్చు ప్లస్ 150 ఈ రెండింటిని కలిపితే 325 అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకి మ్యాచింగ్ అనేది అవడం జరుగుతుంది. మనం ఈ టైప్లో కనుక సాల్వ్ చేసుకుంటే త్రూ ఆప్షన్స్ కనుక వెళ్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఏ బ్యాంక్లో ఎంత ఇన్వెస్ట్ చేశాడు అంటే 3,500 రూపీస్ అనేది ఏ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. బి బ్యాంక్లో ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 1,500 అనేది బి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. 14th question. Which of the following option is the closest approximate value which will come in the place of question mark in the following equation? ఇక్కడ క్లియర్గా చూడండి, అప్రాక్సిమేట్ వాల్యూస్ అంటే మనం ఈ 20.01% ఇలా మొత్తం తీసుకునే అవసరం లేదండి. అప్రాక్సిమేషన్స్ అంటే ఎప్పుడన్నా కానీ 20 దగ్గరగా తీసుకోండి. 20% ఆఫ్ 320 ప్లస్ ఈ 121.99 అంటున్నాడు, దాన్ని 122గా తీసేసుకోండి.
మనందరికీ తెలుసు పర్సంటేజెస్ వాల్యూస్లో మనం చెప్పుకున్నాము 20% అంటే ఎంత అంటే 1/5. 1/5 హాఫ్ అంటే తెలుసు కాబట్టి ఇంటూ 320 ప్లస్ 122. ఇక్కడ 5 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అయ్యింది అంటే 5 6 ఆర్ 30, ఇంకా 2 మిగిలిద్ది, 5 4 ఆర్ 20, 64 ప్లస్ 122. 64 ప్లస్ 122 కనుక చూసుకున్నట్టయితే మనకి 186 అనేది రావడం జరిగింది. ఇది ఆప్షన్ 4లో మనకి ఉండటం జరిగింది. 15th క్వశ్చన్, ద గివెన్ పై చార్ట్ షోస్ use of time in a full day 24 hours by a student. Study the pie chart and answer the following questions. What is the approximate difference between number of hours used for self study and school time? What is the approximate difference అన్నాడు. approximate difference అంటే సెల్ఫ్ స్టడీ అండ్ స్కూల్ టైం, సెల్ఫ్ స్టడీ అండ్ స్కూల్ టైం యొక్క డిఫరెన్స్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ సెల్ఫ్ స్టడీకి ఎంత కేటాయించాడు అంటే బ్రౌన్ కలర్ 16% అనేది సెల్ఫ్ స్టడీకి కేటాయిస్తే, రైట్, స్కూల్ టైం అనేది బ్లూ కలర్ 30% అనేది స్కూల్ టైం కేటాయిస్తే. సో ఇక్కడ 16%కి మరియు 30%కి డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 14% అవుతుందండి. ఇక్కడ పర్ డేని అంటే 100%ని మనం 24 hours కనుక అనుకుంటే వాడు ఏమడుగుతున్నాడంటే 14% ఎంత అని అడుగుతున్నాడు. మనం క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసుకున్నట్టయితే 24 × 14/100 అనేది రావడం జరుగుద్ది. ఇలా కనుక మనం సాల్వ్ చేసుకుంటే వెళ్తే ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ అవ్వడం జరుగుద్ది. ఈ 24 ప్లేస్లో మనం ఏం చేద్దాం అంటే 25ని తీసుకున్నాం, ఎందుకంటే వాడు అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకోమన్నాడు కాబట్టి 25 × 14/100. ఈ 25 × 14/100, ఈ 25 టేబుల్లో 100 అనేది 4 టైమ్స్ పడుతుంది. ఇక్కడ 14/4 అంటే ఈక్వల్ టు 7/2. ఈ 7/2 ఎంత అండి 3.5 hours టైం అనేది మనకి రావడం జరుగుతుంది. రైట్, ఆప్షన్ 4. 16th question, a number is decreased by 10% and the resulting number is again decreased by 10%. What is the final percentage of decrease? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అనేది మనం 100% కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆ నెంబర్ అనేది 10% డిక్రీజ్ అయింది అంటే ఎంత అయింది అంటే 90% అనేది అవటం జరుగుతుంది బై 100 ఇంటూ ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ అగైన్ డిక్రీజ్ బై 10%. అంటే 100లో నుంచి మనం 10 కనుక తీసేస్తే ఎంత అయింది అంటే 90 కనుక అవుతుంది. అంటే 90/100. ఈ 100 అండ్ ఈ 100ని క్యాన్సిల్ చేస్తే మనకి 90 × 90/100 అనేది రావటం జరుగుతుంది. ఈ 0 అండ్ ఈ 0 కనుక క్యాన్సిల్ అయితే మనకి 81, 9 × 9 81% అనేది రావటం జరుగుతుంది. మనకి 81% అనేది ఆప్షన్స్లో ఉండదు, ఎందుకంటే మనం నెంబర్ అనేది 100కి జూమ్ చేసుకున్నాం. ఈ 100ని 81 నుంచి తీసేస్తే 19, 100 - 81 ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 19%. ఇదండి మన ఆన్సర్. వచ్చేసరికి మనకి సెకండ్ ఆప్షన్లో ఉంటుంది. 17th క్వశ్చన్, ఏ కార్ ట్రైన్ ట్రావెల్స్ 80 kilometers in 2 hours and a train travels 180 kilometers in 3 hours. The ratio of the speed of the car to the speed of the train. ఇక్కడ మనకి 2 vehicles అనేవి ఉండడం జరిగింది. ఒకటి వచ్చేసరికి కార్ అండ్ ఇంకొకటిసరికి మనకి ట్రైన్ అనేది ఉండడం జరిగింది. ఆ రెండింటి యొక్క డిస్టెన్స్ అంటే ఒక కార్ వచ్చేసరికి 80 kilometersలో మనకి ట్రావెల్ చేస్తే ఇంకొక ట్రైన్ వచ్చేసరికి మనకి 180 kilometers డిస్టెన్స్తో ట్రావెల్ చేయడం జరిగింది. ఇది యొక్క టైం వచ్చేసరికి మనకి కార్ అనేది 2 hours టైం టేకింగ్ తీసుకుంటే ట్రైన్ వచ్చేసరికి మనకి 3 hours టైం టేకింగ్ అనేది తీసుకోవడం జరిగింది. వాడు ఏమడుగుతున్నాడు అంటే వాళ్ళ యొక్క స్పీడ్స్ అనేవి అడగటం జరుగుతున్నాడు. మనకి స్పీడ్ యొక్క ఫార్ములా తెలుసు, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంటే ఇక్కడ కార్ స్పీడ్ వచ్చేసరికి 80/2 అంటే ఎంత అంటే 40. సేమ్ ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి 180/3 అంటే ఎంత అంటే 60. అంటే 40:60 రేషియోలో వాళ్ళ యొక్క స్పీడ్స్ అనేవి రావడం జరిగింది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 20 టేబుల్లో 2 times, 20 టేబుల్లో 3 times అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఆప్షన్ 1లో ఉండడం జరిగింది. 18th క్వశ్చన్, ఇఫ్ ద 3 numbers are in the ratio of 3:2:5 be such that the sum of the squares is ఈక్వల్ టు 1862, దెన్ విచ్ నెంబర్ ఈజ్ ద మిడిల్ వన్. ఇక్కడ మిడిల్ నెంబర్ అంటే 3 numbers ఉన్నాయి, 3:2:5 రేషియోలో ఉండడం జరిగింది. ఇక్కడ మిడిల్ వన్ వచ్చేసరికి మనకి ఏ నెంబర్ అంటే 2. డెఫినెట్గా ఆప్షన్ అనేది 2 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్స్లో మనకి 2 యొక్క మల్టిపుల్ ఏముందో చూడండి. 19 2 యొక్క మల్టిపుల్ అంటే కాదు, రైట్. 14 2 యొక్క మల్టిపుల్ అంటే అవును, రైట్. 13 2 యొక్క మల్టిపుల్ అంటే కాదు, 15 2 యొక్క మల్టిపుల్ అంటే కాదు. ఇలా కనుక చూస్తున్నట్టయితే మనకి డెఫినెట్గా ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అనేది అవటం జరుగుతుంది, రైట్. సేమ్ అదే ప్రాసెస్లో ఈ క్వశ్చన్ కూడా మనం చేసుకోవచ్చు. 19th క్వశ్చన్, ద రేషియో ఆఫ్ పర్సెంటేజెస్ ఆఫ్ P and Q ఆర్ 7:3. ఆఫ్టర్ 4 years their ages will be in the ratio of 2:1. ద పర్సెంటేజ్ ఆఫ్ P ఈజ్, వాడు ఏమడిగాడని ద పర్సెంటేజ్ ఆఫ్ P అన్నాడు. ద పర్సెంటేజ్ ఆఫ్ P అన్నాడు. పర్సెంటేజ్ ఆఫ్ P అనేది మనకి 7 రేషియోలో ఉంది. అంటే
డెఫినెట్గా ఆన్సర్ అనేది మనకి 7 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్స్లో 7 యొక్క మల్టిపుల్ ఏముందో చూడండి. 24 అనేది 7 యొక్క మల్టిపుల్ అంటే కాదు, రైట్. 28 అనేది 7 యొక్క మల్టిపుల్ అంటే అవునండి. 7 4 ఎంత అంటే 28. డెఫినెట్గా ఆన్సర్ ఇదే అండి. 30 అనేది 7 యొక్క మల్టిపుల్ అంటే కాదు. 32 అనేది 7 యొక్క మల్టిపుల్ అంటే కాదు. ఇక్కడ ఆన్సర్ ఏది అంటే 22 అంటే ఆప్షన్ 2 చెప్పుకోవచ్చు. లేదు అంటే మనం జనరల్ మెథడ్లో చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి. బట్ టైం టేకింగ్ అనేది ఎక్కువగా పట్టేది కాబట్టి మనం షార్ట్కట్ మెథడే బెస్ట్ అండి. 20 క్వశ్చన్, ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 15 అండ్ 18 ఈజ్ అంటున్నాడు. ఇక్కడ దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చండి. త్రూ ఆప్షన్స్ వెళ్ళొచ్చు, లేదంటే మనకి జనరల్ ప్రాసెస్ ద్వారా వెళ్ళొచ్చు. మనం త్రూ ఆప్షన్స్ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటున్నాడు. ఈ లీస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే ఏదండి? 10,000. ఈ 10,000 దగ్గరలో మనకి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది అంటున్నాడు. 12తో, 5తో అండ్ 18తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న లీస్ట్ నెంబర్ ఏది అంటే మనం ఫస్ట్ ఆప్షన్కి వెళ్దాం. 110. 110 అనేది ఈ 3 నెంబర్స్తో కనుక మనకి డివిజిబుల్ అయితేనే ఆ నెంబర్ని మనం కన్సిడర్ చేయాలి. 12తో అవ్వదు కాబట్టి మనం మిగతా నెంబర్స్తో కూడా మనం చూడాల్సిన పని లేదు. ఇక్కడ ఈ నెంబర్కి రండి. 10,015. ఇక్కడ 12తో డివిజిబుల్ అయిద్దా అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకి 12తో డివిజిబుల్ కాదండి. 12తో డివిజిబుల్ కాదు కాబట్టి మనం ఇంకా 15 అండ్ 18తో చూడాల్సిన పని లేదు. ఇక్కడ థర్డ్ ఆప్షన్కి రండి. థర్డ్ ఆప్షన్ కనుక వస్తే ఆ థర్డ్ ఆప్షన్ అనేది మనకి 12తో డెఫినెట్గా డివిజిబుల్ అయ్యిద్ది అండ్ 15తో కూడా డివిజిబుల్ అయ్యిద్ది. బట్ 18తో మాత్రం డివిజిబుల్ కాదండి, రైట్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కనుక వచ్చినట్టయితే మనకి 10,080 రూపీస్ అనేది 12తో డివిజిబుల్ అయ్యిద్ది, 15తో డివిజిబుల్ అయ్యిద్ది అండ్ 18తో కూడా డివిజిబుల్ అవుతుంది జరిగిద్ది. అదే మనకి ఆప్షన్. 20th క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ ఆప్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.